ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి లోకల్ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సోదరులందరూ ఈ మే 10వ తారీఖున జరిగినటువంటి త్రిశూలము డమరకము యొక్క పరమశివుని యొక్క స్మృతి చిహ్నం అస్త్రశస్త్రాలైనటువంటి ఈ ఆయుధాలని అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రకంపనలు రావడం కోసం ఈ కైలాసగిరి పర్వతం పైన ప్రతిష్టాపన చేయడం అనేది ఒక మన సనాతన ధర్మానికే ఒక గర్వకారణం ఇది. అయితే మన దేవతల చేతిలో ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా అవి జ్ఞానయోగాలకు సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు, హింసాత్మకమైనటువంటి ఆయుధాలు కావవి. అదేవిధంగా పరమశివునికైతే శరీరమే లేదు. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ కూడా జన్మ మరణాలు ఉన్నాయి, కానీ పరమశివునికి ఏ శివాలయంలో అయితే మనం ఆ జ్యోతిర్లింగానికి అనేక ప్రకారాలుగా పూజిస్తూ ఉంటామో వేణోళ్లతోటి, ఆ పరమశివునికి జన్మ మరణాలు లేని కారణంగా ఆయన కేవలము జ్యోతి స్వరూపుగానే, ప్రణవ స్వరూపుడిగానే మనకి శివాలయాల్లో దర్శనమిస్తారు. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి అనేక రకాల పేర్లతో పిలుస్తూ అతన్ని ఒక జ్యోతి ఆకారంలో ఒక జ్ఞాన స్వరూపంగానే ఆరాధిస్తూ వచ్చారు. పరమశివుని యొక్క కర్తవ్యాలు, సృష్టి స్థితిలయ కార్యాలు, అందులో బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడు అతడి యొక్క కర్తవ్యానికి ప్రతీకగా నిలిచాడు. కాబట్టి శివునిలో ఏవైతే జ్ఞానము, గుణాలు, శక్తులన్నీ ఉన్నాయో వాటితోటి ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తాడన్నది శంకరుని ఆకృతిలో చూపించారు. శంకరుని యొక్క ఆ స్మృతి చిహ్నంలో మనం చూస్తూ ఉంటాము, ఆయనకి జటాజూటాలతోటి వైరాగ్యంతో పులిచర్మను ధరించి ప్రకృతిని అధిష్ఠించినటువంటి లయంకరుడైనటువంటి ఆ పరమశివుని యొక్క స్మృతి చిహ్నము ఆకారి రూపంలో మనం శంకరుణ్ణి తపోమూర్తిగా చూస్తాము. 3వ నేత్రం అనేది కేవలము శంకరునికే చూపించారు. అలాగే ఈ త్రిశూలం అనేది 3 కాలాల జ్ఞానం, అది త్రికాల జ్ఞానానికి గుర్తుగా పరమశివుడు ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు అందరికీ కూడా ఆత్మకు 3వ నేత్రం ఇచ్చేందుకు 3 కాలాల జ్ఞానం ఇస్తాడు. ఈ త్రిశూలము దానికి గుర్తు. త్రిశూలంతో చెడుని సంహరించిన దానికి గుర్తుగానే మనం రాక్షస సంహారం జరిగినట్లు చూపించారు. పరమశివుడు ఈ జ్ఞానం యొక్క తాండవాన్ని శివతాండవం అన్నారు. అది ప్రళయకాలం వచ్చినప్పుడు ఒక విధమైనది రుద్ర భయంకరమైనటువంటి తాండవం ఉంటుంది. అతడు ఆనందంగా పార్వతీతో సమేతుడై నృత్యం చేస్తున్నప్పుడు ఆ శివతాండవంలో అతని యొక్క డమరుకం అనేటువంటి ఆయుధం నుంచి ఐ ఊరులక్ అనేటువంటి మూల అక్షరాలు, బీజాక్షరాలు వెలువడ్డాయని, అవే ఈ ప్రపంచంలోని భాషకు వ్యాకరణాన్ని ఆధారం చేసేయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. మన సనాతన ధర్మంలో కొండలు, గుట్టలు, వాగులు తీర్థస్థానాలుగా, అదేవిధంగా నదీ నదాలు కూడా ఎంతో పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. పక్షులు, జంతువులు అందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రకంపనలతో పూజించేటువంటి ఆచారం సనాతన ధర్మంలోనే ఉంది. మన వైజాగ్ ఇంతవరకు ఆర్కే బీచ్ వీటితోటి పర్యాటక ప్లేసే కాకుండా ఈ కైలాసగిరి అనేది ఒక పుణ్యక్షేత్రంగా మనందరికీ కూడా సురక్షితంగా ఉండేందుకు ఈ డమరకము త్రిశూలంతో కూడినటువంటి 65 అడుగుల ఈ నిర్మాణం ఒక శాంతియుతమైనటువంటి ప్రకంపనలిచ్చి దీని ద్వారా అందరికీ ఆత్మ జాగృతిని కలిగిస్తుందన్న ఈ శుభభావనతో బ్రహ్మకుమారి మేమందరం కూడా ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నామండి. ధన్యవాదాలు.